50 జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి, అంటే వేటగాడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నువ్వు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకగా అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 9 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధానం పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలదని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు, ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100లాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మనం జన్మాలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోకు. అహంకార మమకారాలకు దూరంగా ఉండి అంతా భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు.